మనము ఎలా స్పందిస్తున్నాం? సహజంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అనుకోండి, ఆశ్చర్య కార్యాలు చేశాడు అనుకోండి, మనం అడిగినట్లుగానే మనకు ఒక బైక్ ఇచ్చాడు అనుకోండి, మనం అడిగినట్లుగానే ఒక మంచి పని ఇచ్చారు, మనం అడిగినట్లుగానే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దేవుడు తొలగించాడు. అడిగినప్పుడు వివాహం చేశాడు, అడిగినప్పుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అప్పుడు మనందరం కూడా దేవునికి మనం ఎలా స్పందిస్తాం? చెప్పండి, ఎలా స్పందిస్తాం? దేవుని స్తుతిస్తాం, మందిరంలో సాక్ష్యం చెప్తాం, అలాగే మన ఆనందాన్ని అందరికీ పంచుకుంటాం. అవునా కదా? దేవుడు నా జీవితంలో ఇలా చేశాడు, నా జీవితంలో అలా చేశాడు, నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. చూడండి, చేసినటువంటి దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ పని మనము దాదాపుగా మర్చిపోయే వరకు అందరికీ కూడా చాటి చెప్తూ ఉంటాం కదా. అయితే నేనేమంటానంటే, ఈ విధంగా అన్యులు కూడా స్పందిస్తారు. దేవునిని నమ్ముకొని వారు కూడా ఈ విధంగానే స్పందిస్తారు. అయితే క్రైస్తవులమైనటువంటి మనము ప్రతికూలతలో దేవునికి మనం ఎలా స్పందిస్తున్నాం? ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవునికి మనము ఎలా స్పందిస్తున్నాం? గమనించండి, మనం ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఆ కుటుంబంలో సమస్యలు తీరట్లేదు, రక్షించబడాలి అనేటువంటి వ్యక్తి రక్షించబడట్లేదు, కుటుంబంలో సమస్యలుగానే ఉన్నాయి, అప్పులుగానే ఉన్నాయి, దారిద్రతగానే ఉంటుంది. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితిలో దేవునికి మనం ఎలా స్పందిస్తాము? బైబిల్లో నుంచి ఒక 3 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తారు. ఒక విశ్వాసి జీవితంలో నుంచి మనం ధ్యానం చేద్దాం, ఒక రాజుగారి జీవితంలో నుంచి మనం ధ్యానం చేద్దాం, అలాగే దేవుని యొక్క సేవకుని జీవితంలో నుంచి కూడా మనము ధ్యానం చేద్దాం. చూడండి, మొదటిగా ఒక విశ్వాసి జీవితంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో అవసరమైన వాక్య భాగాన్ని నేను చదువుతాను. నా కుమార్తెలారా, అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నయోమి స్పందిస్తుంది, దేవునితో స్పందిస్తుంది. ఏమనంటే, యెహోవా నాకు విరోధి అయిపోయాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు ఎందుకనో నన్ను చిన్న చూపు చూశాడు, దేవుడు ఎందుకనో నా చేతిని విడిచిపెట్టేశాడు, దేవుడు నా జీవితంలో ఏ గొప్ప కార్యం చేయలేదు అన్నట్లుగా నయోమి ఏమంటుందంటే, యెహోవా నాకు విరోధి ఆయను అంటుంది. దేవుడు మనకి విరోధంగా ఉంటాడా? దేవుడు మనల్ని చిన్న చూపు చూస్తాడా? దేవుడు మన చేతిని విడిచిపెడతాడా? ఒకవేళ దేవుడు మన చేతిని విడిచిపెట్టేవాడైతే, మనకు అన్యాయం చేసేవాడైతే, తనకు తానుగా ఈ లోకానికి వచ్చి తనకు తానుగా అప్పగించుకొని అతి ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని దేవుడు ఎందుకు పొందుతాడు? దేవుడు ఎందుకని తన స్వరక్తాన్ని ఇచ్చి మనందరినీ కూడా ఎందుకు రక్షించుకుంటాడు? దేవుడు అలాంటి వాడు కాదు. ఎందుకు నయోమి ఈ విధంగా అంటుందంటే, మోయాబు దేశానికి వచ్చినప్పుడు మోయాబు దేశంలో వచ్చి రాగానే తన భర్తను కోల్పోయింది. కొన్ని రోజుల తర్వాత తన పెద్ద కొడుకు, తన చిన్న కొడుకు చనిపోయారు. చూడండి, ఆఖరిగా మిగిలింది ఎవరంటే నయోమి, రూతు, ఓర్ఫా. ఈ సమయంలో ఓర్ఫా అంటుంది, అత్త నేను నీతో పాటు వస్తాను. అలాగే రూతు అంటుంది, అత్త నేను నీతో పాటు వస్తాను. అంటే, అమ్మా దయచేసి మీరు నాతో రావద్దు, మీరు తిరిగి మీ గృహాలకి మీరు వెళ్ళిపోండి, ఇంకా మీరు యవ్వనంలో ఉన్నారు కదా, మీరు చక్కగా వివాహం చేసుకోండి. ఒకవేళ నేను వివాహం చేసుకొని పిల్లలు కంటానికి కూడా నాకు వయసు సరిపోదు, వాళ్ళు పెద్ద అయ్యే వరకు మీరు వేచి ఉండలేరు కదా, దయచేసి మీరు వెళ్ళిపోండి అంటే, లేదత్తా మీతో పాటే వస్తామంటే, ఇదిగోమ్మా ఎందుకమ్మా రావటం, ఇదిగో నా జీవితంలో ఏ మంచి జరిగింది, నా జీవితంలో ఏ గొప్ప విషయం జరిగింది, ఏ అద్భుతం జరిగిందని నా దేవుడే నాకు విరోధి అయిపోయాడని చెప్పి ఈ నయోమి ఎవరితో చెప్తుందో తెలుసా? అన్యురాలైనటువంటి కోడళ్ళతో చెప్తుంది. దేవుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి
దేవునిని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తితో ఏమని చెప్తుందంటే, నా దేవుడు నాకు విరోధి అయిపోయాడు. చూడండి, మన తండ్రి గురించి మనం తప్పుగా చెప్తామా? మన తల్లి గురించి మనం తప్పుగా చెప్తామా? చూడండి, ఈమె ఏం చేస్తుంది తెలుసా? ఈమెను సృష్టించినటువంటి దేవునికి విరుద్ధంగా మాట్లాడటం ప్రారంభించింది. అసలు ఎందుకని ఈ మాట అనాల్సి వచ్చింది, దేవుడి మీద ఎందుకు ఈ నెపాన్ని వేసింది అని నన్ను అడిగితే నేను చెప్తాను. చూడండి, మన జీవితంలో, మానవుల జీవితంలో కూడా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కష్టాలు జరిగినప్పుడు, కొన్నిసార్లు మన జీవితాల్లో ఇబ్బందులు జరిగినప్పుడు, కొన్నిసార్లు మన జీవితంలో నష్టాన్ని మనం చూసినప్పుడు, మనసుకి నెమ్మది లేకుండా, మనసుకి అశాంతిగా ఉన్నటువంటి సమయంలో కొన్నిసార్లు మానవులమైనటువంటి మనం కూడా దేవుని మీద నెపం వేయటానికి కారణం ఏంటో తెలుసా? మనము చేసినటువంటి తప్పు ఏంటో మనం తెలుసుకోకపోవటం కాదు. మనం చేసినటువంటి తప్పును కొన్నిసార్లు మనం గ్రహించకుండా, చూడండి, పూర్తిగా దేవునిదే తప్పు, ఇదిగో నేను నిర్దోషంగా ఉన్నాను, నేను ఏ అన్యాయం చేయలేదు అని చెప్పి కొన్నిసార్లు చూడండి మన స్వనీతిని మనం ఆధారం చేసుకొని చూడండి దేవుణ్ణి నిందించేటువంటి వారంగా ఉంటాం. చూడండి, అసలు ఈమెకి ఇలాంటి పరిస్థితి రావటానికి గల కారణం ఏంటో తెలుసా? ఈమెకి ఇలాంటి పరిస్థితి రావటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయులందరికీ చెప్పాడు ఏనంటే, ఇదిగో మీ సమాజంలో, ఇదిగో మీ సంఘంలో ఒక అమ్మోనీయుడే కానీ, ఒక మోయాబీయుడే కానీ మీ మధ్యలో ఉండటానికి వీల్లేదు, వాళ్ళు మీ మధ్యలోనికి రావటానికి వీల్లేదు అని చెప్పి దేవుడు కరాఖండిగా చెప్పేస్తే, ఈ యొక్క నయోమి ఏం చేసిందో తెలుసా? ఈమె పట్టణమైనటువంటి, ఈమె ఊరైనటువంటి బెత్లెహేము అనేటువంటి ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మోయాబు దేశంలోనికి వెళ్ళిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? మోయాబీయులు మీ మధ్యలో నివసించటానికి వీల్లేదు, అమ్మోనీయులు మీ మధ్యలో నివసించడానికి వీల్లేదంటే చూడండి, వీళ్ళే వెళ్ళి వాళ్ళతో సహవాసం చేయటం ప్రారంభించారు, ఆ ఊరిలో ఉండటం ప్రారంభించారు. సరే, అయిపోయిన తర్వాత తన జీవితంలో జరిగినటువంటి మొట్టమొదటి నష్టం ఏంటంటే తన భర్తను కోల్పోయింది. తన భర్తను కోల్పోగానే వెంటనే దేవుణ్ణి అడిగి ఉండాల్సింది, అయ్యా అక్కడ కరువు ఉందని చెప్పి, అక్కడ క్షామం ఉందని చెప్పి, ఇదిగో ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ మేము జీవిస్తున్నాము, ఆహారం అయితే మంచిగానే దొరుకుతుంది, ఆహారం అయితే సమృద్ధిగానే దొరుకుతుంది, ఇదిగో నా జీవితంలో ఎందుకని ఈ విధంగా నష్టం జరిగింది, నేను ఏమైనా తప్పు చేశానా అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించుంటే, దేవుణ్ణి వేడుకొని ఉంటే దేవుడు చెప్పేవాడు ఏమనంటే, అమ్మా మీ అందరికీ చెప్పాను కదా, ఇశ్రాయేలీయులందరికీ కూడా చెప్పాను కదా, అమ్మోనీయులతో కానీ మోయాబీయులతో కానీ మీరు కలవకూడదు, మీ యొక్క సమాజంలో వాళ్ళు ఉండకూడదు అని చెప్పాను కదా, నీవే అక్కడికి వెళ్ళి వారి మధ్యలో ఉన్నావంటే నువ్వు నన్ను అవమానించినట్లు కాదా, నా మాట నువ్వు లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లు కాదా, యథేచ్ఛగా నువ్వు బ్రతుకుతలేదా అని చెప్పి దేవుడు చెప్పేవాడేమో. కానీ ఈ యొక్క నయోమి దేవుణ్ణి ఎంత మాత్రం కూడా విచారణ చేయలేదు. సరే, అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు కూడా చనిపోయారు. అప్పుడు కన్నా కనీసం తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా, దేవుని దగ్గర విచారణ చేయాలి కదా. అప్పుడు కూడా ఈ వ్యక్తి చూడండి దేవుని దగ్గర విచారణే చేయాలి, దేవుని దగ్గర ప్రార్థనే చేయాలి. ఇక ఈ వ్యక్తి మోయాబు దేశంలో నుంచి చూడండి తిరిగి తన యొక్క దేశమైన, తన యొక్క ఊరైన బెత్లెహేములోనికి ఎప్పుడు వెళ్ళిందో తెలుసా? అదిగో అక్కడ కరువు అంతా ఆగిపోయింది, ఇదిగో అక్కడ ఉన్నటువంటి క్షామం అంతా కూడా పోయి క్షేమం కలుగుతుంది అని చెప్పి ఎప్పుడైతే నయోమికి తెలిసిందో అప్పుడు ఈ నయోమి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఇష్టపడింది. చూడండి, ఇంతకాలం పెంచినోడు, ఇంతకాలం పోషించినోడు, ఇంతకాలం ఆరోగ్యం ఇచ్చినవాడు, ఇంతకాలం ఆయుష్ ఇచ్చినవాడు, ఇంతకాలము ధనము ఘనత అన్నీ ఇచ్చినవాడు చూడండి ఆహారాన్ని ఇవ్వలేడా? కానీ దేవుని మీద విశ్వాసం కోల్పోయి చూడు నయోమి వెళ్ళిపోయి తన జీవితాన్ని నష్టపరుచుకొని, తన జీవితాన్ని చూడండి శ్రమల పాలు చేసుకొని, తన హృదయం బాధపడటానికి, తన హృదయము క్షీణించిపోవటానికి, కృంగిపోవటానికి తానే కారణమయ్యి చూడండి ఇప్పుడు ఏం చేస్తుందంటే దేవుని మీద నెపం వేయటం ప్రారంభించింది. ఈరోజు నేను చెప్తాను, ఎవరెవరైతే విశ్వాసులయ్యుండి, దేవుని బిడ్డలయ్యుండి, దేవుని వాక్యాన్ని లక్ష్యం చేయకుండా, దేవుని యొక్క మాటను పెడచెవుని పెట్టి, దేవుని యొక్క చిత్తాన్ని అంతటిని కూడా దూరం చేసుకొని చూడండి ఒకవేళ మనం జీవిస్తున్నామేమో
చూడండి, మనం చేసేటువంటి పనిలో అభివృద్ధి ఉండదు, మనం చేసేటువంటి ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు. దేవుని మాటను ధిక్కరించి మనం ఎలాంటి జీవితాన్ని జీవించినప్పటికీ కూడా ఒకరోజు ఖచ్చితంగా మన జీవితంలో బాధపడక తప్పదు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, దేవుడు నన్నేం పట్టించుకోవట్లేదులే, దేవుడు నా జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితిని దేవుడు అనుమతించట్లేదులే అని చెప్పి కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ అనుకోని విధంగా చూడండి, యోన ఏ విధంగా అయితే పడవలో వెళ్తున్నప్పుడు, ఓడలో వెళ్తున్నప్పుడు సురక్షితమే, అంతా క్షేమమే అని అనుకుంటున్నప్పుడు ఏ విధంగా అయితే చూడండి ఈ గాలి తుఫాను ఏ విధంగా అయితే ఆ ఓడ మీద కొట్టడం ప్రారంభించిందో, మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టకుండా దేవుని వాక్యాన్ని ధిక్కరించి మనం జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కూడా అలాంటి ప్రతికూలమైన పరిస్థితిలోనికి మనము వెళ్ళక తప్పదు. చూడండి, ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుదాము. మొదటి అధ్యాయంలోనే, రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే ఇంకేమంటుందో చూద్దాం. 20వ వచనములో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసింది. ఈ నయోమి బెత్లెహేముకి వెళ్ళిపోయింది. ఈ బెత్లెహేంలో ఎన్నో సంవత్సరాల నుంచి జీవించిన వ్యక్తే. అయితే తిరిగి బెత్లెహేముకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఊరి వారందరూ కూడా ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు నయోమివేనా అని అడుగుతున్నారు. అంటే ఆమె రూపము, ఆమె యొక్క పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళింది. అంటే వెళ్ళినప్పుడు మంచిగానే వెళ్ళింది, వెళ్ళినప్పుడు సమృద్ధిగానే వెళ్ళింది. ఏమంటుందామా? వెళ్ళేటప్పుడు అంటే ఎలా వెళ్ళిందంట? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందంట? సమృద్ధిగా వెళ్ళిందంటే ఆమెకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? సమృద్ధి అంటే కడుపు నిండా ఆహారం ఉండటం కాదు, సమృద్ధి అంటే చేతి నిండా డబ్బు ఉండటం కాదు. సమృద్ధి అంటే ఏంటంటే మనకి ఇచ్చినటువంటి దేవుడు ఎవరైతే మనకి తల్లిని, పిల్లని, భార్యని, భర్తని ఎవరైతే ఇచ్చారో వారందరితో కలిసి సంతోషంగా జీవించడమే సమృద్ధి. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు కొంతమంది దేవుడు తనకిచ్చినటువంటి సంఘాన్ని మర్చిపోతారు. దేవుడు తనకిచ్చినటువంటి భర్త, ఆ భర్త పట్ల నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతను మర్చిపోతారు. భార్యను ప్రేమించడం మర్చిపోతారు, పిల్లల్ని చూసుకోవటం మర్చిపోతారు. కానీ చూడండి, వాళ్ళు దేని గురించి ఆరాటపడతారంటే డబ్బు గురించి ఆరాటపడుతూ ఉంటారు, పేరు గురించి ఆరాటపడుతూ ఉంటారు, ప్రఖ్యాతుల గురించి ఆరాటపడుతూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా కనుక వాటి కోసం ఆరాటపడితే, దేనికోసం అయితే ఎంతకాలం తాపత్రయం పొందామో, ఎంతకాలం దేనికోసం అయితే వెంపర్లాడామో అవన్నీ పోయిన తర్వాత అప్పుడు వారు అనుకుంటారు, లేదు ఇది సమృద్ధి అయినటువంటి జీవితం కాదు, దేవుడు మొదట నాకు ఇచ్చినటువంటి జీవితమే సమృద్ధి అయినటువంటి జీవితం అని చెప్పి వారు ఒక రోజున తెలుసుకుంటారు. అలాంటి పరిస్థితి మనెవ్వరికి కూడా రాకుండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక విశ్వాసి, నాకు తెలిసినటువంటి విశ్వాసం ఉంది, ఆమె క్రైస్తవురాలు. ఆమె జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉండేవాడు. తినటానికి తిండి లేనప్పుడు ఆహారాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని అంతటిని కూడా ఐక్యపరిచాడు. ఒక మంచి కుటుంబంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఈ విధంగా వారి కుటుంబం ఎప్పుడైతే ఒక మంచి ఆకారంలోనికి వచ్చేసిందో ఆ రోజు నుంచి దేవుడిని మర్చిపోయింది, సంఘాన్ని మర్చిపోయింది, బిడ్డల పట్ల ఆమెకున్న ఉండవలసినటువంటి బాధ్యతలన్నీ కూడా మర్చిపోయిన తర్వాత పిల్లలు యథేచ్ఛగా వాళ్ళు తిరుగుతున్నారు, ఇష్టారాజ్యంగా వాళ్ళు తిరుగుతున్నారు. వారి గురించి ఏనాడు ఆమె ప్రార్థన చేసినటువంటి వ్యక్తి కాదు. ఏదో పిల్లలు పాడైపోతున్నారని చెప్పి మనసులో బాధ అయితే ఉంది, కానీ ఏ రోజు మందిరానికి వచ్చి ఆమె యొక్క మొరను దేవునికి చూడని తెలియజేసినటువంటి వ్యక్తి కాదు. ఆమె జీవితం అలా సాగుతోంది. దేవుడు ఒక పెద్ద ప్రమాదంలో నుంచి దేవుడు తన బిడ్డని తప్పించడం జరిగింది. అప్పుడు కూడా ఆ బిడ్డ దేవుని వైపు తిరగలేదు, ఆ తల్లి కూడా దేవుని వైపు తిరగలేదు. వివాహం అయింది, పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా ఒక రోజు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళాడు. తిరిగి వచ్చింది ఆ మనిషి కాదు, కానీ ఆ మనిషి యొక్క మృతదేహం ఇంటికి వచ్చింది. ఆ మృతదేహం ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లి అంటుందంట, దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడో, దేవుడు నా జీవితంలో చూడండి ఒక దారుణమైనటువంటి విషయాన్ని చేశాడు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నా చేయి వదిలేశాడు, ఇదిగో నా గుండె కోతకి కారణం ఏంటంటే దేవుడే అని చెప్పి ఆ శవం ముందు కూర్చొని ఏడవటం ప్రారంభించిందంట. చూడండి ఎంత విచారకరమైన పరిస్థితో. అలాంటి పరిస్థితిలోనికి
ఎవరు కూడా వెళ్ళకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యానికి మనం వ్యతిరేకంగా జీవించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో వ్యక్తిని మనం చూద్దాము. 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 21 చదువుదాం. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము దావీదు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి చూడండి, అతను కన్న కుమారుని దేవుడు మొత్తాడు. సహజంగా ఒక బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఒక బిడ్డ వ్యాధితో ఉన్నప్పుడు, ఒక బాధతో ఉన్నప్పుడు సహజంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? మంచి వైద్యుడు ఎక్కడున్నాడో వెతుకుతారు, మంచి హాస్పిటల్ ఎక్కడుందో వెతుకుతారు, ఎక్కడ ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది అని చెప్పి విచారణ చేసి ఆ హాస్పిటల్లో ఆ బిడ్డని జాయిన్ చేయించడానికి, మంచి వైద్యాన్ని బిడ్డకి అందించడానికి ప్రయత్నం చేస్తారు కదా, ఎవరైనా అంతే కదా. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నా బిడ్డ ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, నువ్వు కరుణించవా, నువ్వు కాపాడవా, నా బిడ్డని ఒక్కసారి నువ్వు దృష్టించవా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, కడుపుకి ఏం తినలేదు, నోటికి ఏమీ తాగలేదు, ఉపవాసం ఉన్నాడు. 6 దినాలు చూడండి ఉపవాసంలో ఉంటూ ఉన్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి పెద్దలందరూ కూడా మరి ఈ యొక్క దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా ఆహారం తీసుకో, నీరు తీసుకో అని చెప్పినప్పుడు వారి మాటను లక్ష్య పెట్టలేదంట. ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా బిడ్డను కాపాడు, అయ్యా నా బిడ్డను కనికరించు అని చెప్పి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత దావీదు దగ్గరికి వెళ్ళటానికి ఆ ఇంటి పెద్దలకు కూడా ధైర్యం చాలేదు. ఆ దావీదు దగ్గరికి వెళ్ళటానికి వెరిచారంట, వాళ్ళు వెళ్ళటానికి భయపడ్డారు. అయితే తర్వాత 7వ రోజున ఎంత ప్రార్థన చేసినా కూడా చూడండి ఏమైందో తెలుసా, ఆ బిడ్డ చనిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తాం? అలాంటి పరిస్థితుల్లో దేవునికి మనం ఎలా స్పందిస్తామో చెప్పండి. అయ్యా 6 దినాలు, దాదాపుగా 6 దినాలు నీ సన్నిధిలో మోకరించాను కదా, కన్నీరు కార్చాను కదా, జాలి అనిపించలేదా, దయ అనిపించలేదా? నా బిడ్డను నువ్వు ఎందుకు తీసేసుకున్నావు? నా ప్రార్థన నువ్వు ఎందుకు ఆలకించలేదు? నేనేం తప్పు చేశానని, నేనేం పాపం చేశానని చెప్పి స్పందించేటువంటి అవకాశం ఉంటుందేమో. కానీ దావీదు ఏం చేస్తున్నాడు చూద్దాం ఒకసారి. 20వ వచనంలో, అప్పుడు 20వ వచనం, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏం చేస్తాడు తెలుసా? బిడ్డ చనిపోగానే నేరుగా తన వస్త్రాన్ని మార్చుకున్నాడంట. తన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా పక్కన పెట్టేసి నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేశాడంటే దేవునికంట మొక్కాడంట. ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే హీ వర్షిప్ అంటే అతనంట దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆరాధన చేశాడంట. చూడండి, ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఏమని చెప్పి ఆరాధన చేస్తారు? ఏమని చెప్పి దేవుని ఎదుట సాగిల పడతారు? ఏ విధంగా దేవునికి నమస్కారం చేస్తారు? ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు? ఏ మంచి చేశాడని చెప్పి దేవుడికి ఆరాధన చేయాలి చెప్పండి. చూడండి, అలాంటి పరిస్థితిలో కూడా దావీదు చూడండి ఈ యొక్క నయోమి వలె దేవుని మీద నెపం వేయలేదు. దేవుడు నాకు ద్రోహం చేశాడు, దేవుడు నన్ను చిన్నచూపు చూశాడు,
ఇదిగో నా గుండె కోతకి కారణము దేవుడే, యెహోవా నాకు విరోధి అయిపోయాడని చెప్పి నయోమి నిందించినట్లుగా దావీదు నిందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి కొద్దిగా దగ్గరగా అయిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి వారి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళు దేవుని నిర్ణయించకపోగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది నా తప్పిదాని వల్లేగా, వాక్యం నాకు తెలుసు, మందిరంలో వాక్యం వింటున్నాను, వ్యక్తిగతంగా నేను వాక్య ధ్యానం చేస్తున్నాను, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను, కాబట్టి ఇదిగో దేవుడు నా జీవితంలో ఏది చేసినా నాకు మేలు కోసమే, నన్ను దండించడానికే, నన్ను మార్చడానికే అని చెప్పి చూడండి, దేవునితో సహవాసం ఉన్నవారు మాత్రమే అలాంటి ఆరాధన, నిజమైన ఆరాధన, హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆరాధన చేయగలరు. హల్లెలూయా. మూడవదిగా మనం చూద్దాము, ఒక దైవ సేవకుని యొక్క జీవితంలో నుంచి అని చెప్పుకున్నాం కదా. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చదువుతున్న వాక్య భాగం ఎవరిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడంటే, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుని ఉద్దేశించి చెప్తాడు. యెహెజ్కేలుకు చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నీ కన్నులకు ఇంపైన దాన్ని, నువ్వెవరినైతే బాగా ఇష్టపడతావో, నువ్వెవరినైతే బాగా ప్రేమిస్తావో, నువ్వెవరినైతే బాగా అభిమానిస్తావో ఆ వ్యక్తిని నీ దగ్గర నుంచి ఒక్క దెబ్బలో నీ దగ్గర నుంచి తీసివేయబోతున్నాను. ఎవరిని గురించి అంటున్నాడంటే ఈ మాట, ఆ ప్రవక్త యొక్క భార్యని గురించి అంటున్నాడు. ఉదయం అంతా కూడా చక్కగా ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆదేశాలన్నింటినీ కూడా, దేవుని యొక్క వాక్కులన్నింటినీ కూడా తన ప్రజలకి ప్రకటిస్తూ వచ్చాడు. సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చి చూసేసరికి ఏమైందంటే తన భార్య చనిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, మొదటిగా మనం నయోమి యొక్క జీవితాన్ని చూసాం కదా. ఆమె వాక్యాన్ని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవించి సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ప్రణాళికలు వేసుకొని నష్టపోయింది. వాక్యం చెప్తుంది కదా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా మీద నమ్మిక ఉంచాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది కదా. కానీ ఈమె తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంది, తన ఆలోచనలు ఆధారం చేసుకుంది, తనకంటూ ఒక ప్లాన్స్ వేసుకుంది, ప్రణాళికలు వేసుకున్న తర్వాత నష్టపోయింది. ఇప్పుడు దేవుని నిర్ణయించడం ప్రారంభించింది. రెండో వ్యక్తి జీవితంలో మనం చూసినట్లయితే, తను చేసిన తప్పును బట్టే దేవుడు మొత్తాడని చెప్పి అతను దేవుని మీద ఏమాత్రం కూడా నెపం వేయకుండా, దేవుని మీద ఏమాత్రం కూడా సనుగుకోకుండా, విసుక్కోకుండా నేరుగా దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి, అయ్యా తప్పు నాది, నువ్వు నన్ను దండించావు, నువ్వు నన్ను మొత్తావు, నా బిడ్డను మొత్తావు, సరే అంతా బాగానే ఉంది, నేనేమైనా నువ్వు నాకు మంచి చేస్తావు కదా అని చెప్పి దేవుణ్ణి ఆరాధించి వచ్చేసాడు. ఈ మూడో వ్యక్తి జీవితంలో ఇతను పాపం చేయలేదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో ఇతను నడవలేదు. కొన్నిసార్లు దైవ సేవకులకు కూడా ఇలాంటి పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మూడో వ్యక్తి ఎవరు? దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వ్యక్తి, దేవుని యొక్క మార్గాల్లో నడిచేటువంటి వ్యక్తి, పాపంలో ఉన్న వారందరినీ కూడా దేవుని వైపు తిప్పేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవితంలో ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ఆయన ఏం ప్రశ్నించాలి? ఎందుకయ్యా నా పరిస్థితి ఈ విధంగా ఉంది? నీ వాక్యమే కదా నేను బోధిస్తుంది, నీ సేవలోనే కదా నేను ఉన్నాను, నీకేమైనా అన్యాయం చేశాను, నా జీవితంలో ఏమైనా పాపం ఉందా అంటే దేవుడు అంటాడు, అవేమీ లేవు కాదు, కానీ ఇదిగో నీ మంచి కోసమే చేశాను, నీ మంచి కోసమే చేశాను. నేది చేసినా కూడా
నేను వ్యర్థంగా చేయను, ఏ కారణం లేకుండా నేను చేయను అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకానొక సందర్భంలో ఇర్మియా జీవితంలో జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇర్మియాకి దేవుడు చూపిస్తున్నాడు, ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఈ ఇర్మియా అంట దేవుని మందిరం ఎదురుగా నుంచున్నాడంట. ఆ మందిరం ఎదురుగా నుంచినప్పుడు 2 బుట్టలు కనిపిస్తున్నాయంట. ఏంటి ఆ బుట్టలు అంటే, ఒక బుట్టలోనేమో మంచి అంజూరపు పళ్ళు ఉన్నాయంట. ఏమున్నాయి? అంజూరపు పళ్ళు ఉన్నాయంట. చాలా చాలా రుచి కలిగినటువంటి పళ్ళు, చాలా విలువ కలిగినటువంటి పళ్ళు ఉన్నాయంట అందులో. మరొక గంపలో అంట కుళ్ళిపోయి తినటానికి ఎందుకు కూడా పనికిరానటువంటి పళ్ళు అందులో ఉన్నాయంట. ఆ దర్శనం చూసిన తర్వాత దేవుడు అతన్ని అడుగుతున్నాడు, ఏమనంటే, నువ్వేం చూస్తున్నావు, నీకేం కనిపిస్తుంది అని చెప్పి దేవుడు ఇర్మియాని అడిగితే, ఇర్మియా చెప్తున్నాడు, అయ్యా, ఒక దాంట్లో అంజూరపు పళ్ళు ఉన్నాయి, అవి చూడటానికి చాలా బాగున్నాయి, తినటానికి కూడా బాగా పనికొచ్చేటువంటి పళ్ళు అలా కనిపిస్తున్నాయి. మరొక గంపలో మాత్రం తినటానికి ఎందుకు పనికిరాని పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, తినటానికి ఎందుకు ఉపయోగపడినటువంటి పళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పి దేవునికి సెలవిచ్చినప్పుడు దేవుడు అతనికి చెప్పడం ప్రారంభించాడు. ఇదిగో, ఈ మంచి పళ్ళు ఏవైతే ఉన్నాయో, నా ఇశ్రాయేలీయుల ప్రజలు వారందరినీ కూడా నేను చెరలోనికి తీసుకొని వచ్చాను కదా, ఈ చెరలో వాళ్ళు ఉన్నారు కదా, ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కదా, ఎంతో శ్రమలను వాళ్ళు అనుభవిస్తున్నారు కదా, ఎంతో బాధను అనుభవిస్తున్నారు కదా, ఈ శ్రమలన్నిటినీ కూడా ఎవరైతే ఈ మంచి అంజూరపు పళ్ళు వలె వాళ్ళు దృష్టిస్తారో వాళ్ళకి మంచి జీవితాన్ని నేను అనుగ్రహించబోతున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ అంజూరపు పళ్ళంట, చూడండి, మంచి జీవితానికి సాదృశ్యం అంట. ఎలా అనుకుంటారు? వాళ్ళందరూ కూడా బానిసత్వంలోనికి వెళ్ళారు. రాజు, వీళ్ళని పాలించేటువంటి రాజు వీళ్ళ రాజు కాదు. వీళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశం వీళ్ళ ప్రదేశం కాదు, వాళ్ళ దేశం కాదు. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు, అన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. రాజు ఏలేటువంటి రాజు బానిసత్వంలోనికి తీసుకొచ్చినట్టుగా తీసుకుని వచ్చేసాడు. అయితే చూడండి, వారు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నా మంచిగా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వారందరినీ కూడా తిరిగి మళ్ళీ నేను యెరూషలేము పట్టణానికి నేను తీసుకొని వెళ్తాను. వారి జీవితాలు కూలిపోకుండా, వారి జీవితాలు కట్టబడినట్లుగా నేను సహాయం చేస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి పాలు కూడా సాధ్యమైనంత త్వరగా దీన్ని ముగించి 2వ ఆరాధనకి నువ్వు అందుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒక మిషనరీ ఉన్నాడంట, దేవుని పిలుపు ఆ సేవకునికి అందింది. ఆ సేవకుడు ఏం చేశాడంటే, దేవుని యొక్క మాటను విని దూర ప్రాంతానికి వెళ్ళి సేవ చేయటం ప్రారంభించాడంట. దేవుడు చెప్పినట్లుగానే మరి తన భార్యతో తన బిడ్డతో వేరొక ప్రదేశానికి వెళ్ళి అక్కడే ఒక ఇల్లు తీసుకొని ఆ భార్యని బిడ్డని ఆ ఇంట్లో పెట్టి దేవుడు ప్రకటించమన్న రీతిగా, అయ్యా, మీ పాపాలను ఒప్పుకోండి, ఇదిగో దేవుని తట్టు తిరగండి, మీకోసం ఒక రక్షకుడు వచ్చాడు, మిమ్మల్ని కాపాడేటువంటి ఒక వ్యక్తి ఈ భూలోకానికి వచ్చి నీకోసం నా కోసం రక్తాన్ని చిందించాడు, మీరందరూ కూడా ఆ రక్షకుడిని తెలుసుకోండి అని చెప్పి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాడంట. అయితే ఒకరోజు తిరిగి ఆ విధంగానే వెళ్ళి సాయంత్రం కల్లా ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య ఎంతో బాధతో, ముఖం అంతా కూడా ఎంతో బాధతో కనిపిస్తుందంట. భర్తకి వెంటనే అర్థమైపోయింది, ఏంటమ్మా ఇంత బాధగా ఉన్నావు, నీ విచారానికి కారణం ఏంటి అంటే, నేను చెప్తాను కానీ ముందు మీరు ఈ నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కోండి, తిరిగి వచ్చారు, మీకు భోజనాన్ని నేను సిద్ధపరిచాను, మీరు తిన్న తర్వాత మాట్లాడుకుందామని చెప్పి మరి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించిందంట. వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ ప్లేట్ ముందు పెట్టిందంట, భోజనం చేయమని చెప్పిందంట. వెంటనే అతను అడిగాడంట, ఏది నా కూతురు, ఏది నా ముద్దుల కూతురు ఎక్కడుంది, దాన్ని పిలువ ఒకసారి, దాన్ని చూడాలి నేను అని చెప్పటం ప్రారంభించంట. కూతురు ఉందిలే, ఎక్కడికి పోదులే, ఎప్పుడు నీకు కూతురు గొడవేనా, ఇక నా గురించి నువ్వు పట్టించుకోవా అని చెప్పి మాట దాటేసిందంట. ముందు అన్నం తినమందంట. సరే తింటూ ఉంటూ ఉండగా ఆమె ఒక ప్రశ్న వేసిందంట, అయ్యా, నీవు లేనప్పుడు నా దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చారు, నాకు తెలిసిన వ్యక్తులు, వారికి ఉన్నటువంటి బంగారాన్ని అంతటిని కూడా నా చేతిలో పెట్టారు. చేతిలో పెట్టి, అమ్మ,
అవసరమైనప్పుడు ఈ బంగారాన్ని తిరిగి నేను తీసుకుంటాను, మేమందరం తీసుకొని వెళ్తాము అని చెప్పారు. ఆ వ్యక్తులు మళ్ళీ ఈరోజు వచ్చారు. ఈరోజు నువ్వు ఇంట్లో లేనటువంటి సమయంలో వచ్చి నా బంగారాన్ని నాకు ఇవ్వమ్మా, నేను అవసరతలో ఉన్నాను అని చెప్పారు. ఏం చేయమంటారు? నన్ను ఇచ్చేయమంటారా, లేకపోతే కొంతకాలం ఉంచమంటారా అని అడిగిందంట. అడిగితే, పిచ్చిదానా, ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? బంగారం ఎవరిది? అదిగో ఇచ్చిన వాళ్ళదే. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ బంగారం వాళ్ళు అడిగిన సమయంలో నువ్వు తిరిగి ఇచ్చేసేయాలి కదా, నన్ను అడుగుతావేంటి? వాళ్ళ బంగారం వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పినప్పుడు అప్పుడు చెప్పిందంట, ఇందాక నుంచి నీ మనో దుఃఖానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు కదా, నా బాధకి కారణం అడుగుతున్నారు కదా. మీరు వాక్యాన్ని ప్రకటించడానికి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏమైందో తెలియదు కానీ మన కూతురు హఠాత్తుగా చనిపోయింది. ఈ మాట వినగానే గుండె పగిలిపోయింది ఆ తండ్రికి. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ కూతురు చనిపోవడంతో ఏమీ అనలేక, ఎక్కడుందో చూపించు అని చెప్తే చేయి పట్టుకొని ఆ బెడ్రూమ్లోకి నడిపించిందంట. చనిపోయినటువంటి అతని కూతురు మంచం మీద అలా శవంగా పడుకుంది, జీవం లేకుండా పడుకుంది. వెంటనే ఈ కళ్ళల్లో నుంచి చెంపల మీదుగా ఆ కన్నీరు కారుతూ వచ్చింది. ఆ బిడ్డ మీద పడిపోయి ఆయన ఒక మాట అన్నాడంట, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయిను, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా స్పందిస్తున్నాం? దేవునికి మనం ఎలా స్పందిస్తున్నాం? నేను మొదట్లో చెప్పాను కదా, జీవితం అంతా కూడా సాఫీగా సాగుతున్నప్పుడు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడు, ఎలాంటి కుటుంబ సమస్యలు లేనప్పుడు, అయా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తుతులయ్యా అని చెప్పి మనం ఆరాధించటం చాలా తేలిక. ఆయన మనకి మంచి మంచి ఈవులను ఇచ్చినప్పుడు, మనం అడిగినప్పుడే, చూడండి, మనకి బిడ్డనిచ్చినప్పుడు, మనం అడిగినప్పుడే మనకి వివాహం చేసినప్పుడు, అడిగినప్పుడే పనులు సమకూర్చినప్పుడు, అడిగినప్పుడు ఉద్యోగాలను ఇచ్చినప్పుడు, అడిగినప్పుడు వ్యాపారాలను ఇచ్చినప్పుడు, అన్నీ ఇచ్చినప్పుడు దేవుని స్తుతించడం చాలా తేలిక. కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందిస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క భక్తి స్థాయి వచ్చినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతికూలమైన పరిస్థితిలో దేవుని మహిమపరిచేటువంటి వారుగా మనం ఉండాలి. ఇంకొక మంచి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఈ నయోమి దేవుణ్ణి నిందించింది, దేవుని మీద నెపం వేసింది. నయోమి జీవితంలో దేవుడు ఆయన తక్కువ చేశాడా? నయోమి మళ్ళీ తిరిగి యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆమె జీవితం ఏ విధంగా సాగిపోయిందో మీరు చూస్తూ ఉన్నారు కదా. ఒంటరిగా ఉన్నటువంటి ఆ యొక్క నయోమి, రిక్తురాలుగా వచ్చినటువంటి ఆ నయోమికి దేవుడు అన్యాయం చేయలేదు, కానీ అన్యురాలైనటువంటి మోయాబీరాలైనటువంటి రూతుని ఆమెతో పాటుగా వచ్చేలాగా ఆమె మనస్సుని దేవుడు కుదిరిచ్చాడు. హల్లెలూయా. ఆ వృద్ధాప్యమైనటువంటి కాలంలో, ఆ వృద్ధాప్య స్థితిలో ఒంటరిగా బ్రతకటం ఎంత కష్టం అయినప్పటికీ దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ ముసళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఎవడు పెడతాడు, ఎవడు చాకరీ చేసి పెడతాడు అని చెప్పి దేవుడే రూతు నయోమితో పాటు తీసుకొని వచ్చినప్పుడు ఆమె చనిపోయినంత కాలం రూతు ద్వారా పోషించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని నమ్ముకొని వచ్చినటువంటి ఆ యొక్క రూతు విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆమె యొక్క సంతానంలో నుంచి యేసు ప్రభు జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగే ఇంకా మనం గమనించినట్లయితే దావీదు విషయంలో కూడా అప్పటికి దావీదు యొక్క కుమారుడిని దేవుడు మొత్తినప్పటికీ కూడా తన యొక్క కుమారులకి దేవుడు ఆ యొక్క సింహాసనాన్ని ఇస్తూ వచ్చాడు. హల్లెలూయా. అలాగే మనం గమనించినట్లయితే యెహెజ్కేలు జీవితంలో కూడా చూడండి, మంచిగా దేవుడు తన జీవితాంతం కూడా చనిపోయే వరకు కూడా దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగటానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న మాట చెప్తాను, ఒక కొటేషన్ మీకు చెప్తాను. రిలేషన్షిప్ విత్ ఎ గుడ్ పర్సన్ ఈజ్ లైక్ షుగర్ కేన్, బ్రేక్ ఇట్, క్రష్ ఇట్, స్క్వీజ్ ఇట్ ఆర్ ఈవెన్ బీట్ ఆర్ గ్రైండ్ ఇట్, స్టిల్ ఇట్ విల్ గివ్ స్వీట్నెస్. అంటే దాని అర్థం ఏంటంటే, మంచి వ్యక్తితో సంబంధము చెరుకు లాంటిదంట. ఎలాంటిది? ఒక మంచి వ్యక్తితో సంబంధం అంట ఒక చెరుకు లాంటిదంట. దాన్ని నేలకేసి కొడితే ఏమొస్తుంది? చేదుదనం వస్తుందా? తీపే వస్తుంది.
అది ఒక రోట్లో వేసి దంచామనుకోండి, చేదు వస్తుందా? తీపి వస్తుంది. దాన్ని విరగొడితే, దాన్ని నలగొడితే, ఏది చేసినా కూడా దాంట్లో నుంచి తీపి మాత్రమే లభిస్తుంది. హల్లెలూయా. అలాగే దేవునితో సహవాసం చేసేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలులు చేస్తాడు. హల్లెలూయా. దేవుడితో సహవాసం కలిగినటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, మెండైనటువంటి మేలులతో నింపుతాడు. మంచి మంచి ఈవులతో దేవుడు మనందరినీ కూడా నింపుతాడు. హల్లెలూయా. మన సహవాసం మనుషులతో కాదు, కానీ మన సహవాసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో. హల్లెలూయా. మనందరూ కూడా తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా,